హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, 'దేవరా' సినిమా మరి ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామో అందరికీ తెలిసిందే. ఈ 27th రాబోతుంది. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సుండగా అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే వేలాది కొద్దీ ఫ్యాన్స్ లోపలికి రావడంతో అక్కడ మేము కంట్రోల్ చేయలేమని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసేసారు. మరి ఇక్కడ ఎవరి మిస్టేక్ అనిపిస్తుందంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? మిస్టేక్ కదమ్మా, ఇది ఎవరిదో తప్పు అని చెప్పడానికి కాదు. ఈ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఓపెన్ గ్రౌండ్ ఏదన్నా అనుకో, పబ్లిక్ గ్రౌండ్ అనుకో, బ్యారికేడ్స్ కడతారు, పోలీసులు ఎక్కడెక్కడ ఉంటారు, కంట్రోల్ చేయొచ్చు. నేను ఈ నవటర్లో పెట్టేటప్పటికి ఆ, మొత్తం వచ్చారు ఎదుట్లో వచ్చి బీభత్సంగా బోర్లు పగలగొట్టడం, చైర్లు బతు ఒక బీభత్సం అయిపోయింది. ఇప్పుడు ఆ టైంలో పోలీసులు చేతులు ఎత్తేసారు. మేము మా వల్ల కాదండి, మేము కంట్రోల్ చేయలేము, మీరు కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తే మాత్రం ఏదైనా జరిగితే మాది బాధ్యత కాదు అనే లెవెల్‌లో పోలీసులు ఎప్పుడైతే అలా అన్నారో, ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఎంత పెద్ద ఆర్గనైజర్స్ అయినా పోలీసులు చేతులు ఎత్తేస్తే ఏమి చేయలేము. వాళ్ళు సహకారం ఉంటే చేయగలిగారు. వాళ్ళు మా వల్ల కాదు, ఈ జనాలేంటి గొడవేంటి, అల్లర్లు బ్యానర్లు అన్నీ పగలగొడుతున్నారు, అద్దాలు పగలగొట్టారు. సో ఇయన్నీ కూడా తోపుడు. ఇప్పుడు దాంట్లో మాక్సిమం వెళ్ళగలిగిన ఆడియన్స్ కన్నా ఎక్కువ వచ్చేస్తే ఏం చేయలేకపోయారు. అక్కడ అందువల్ల ఇట్స్ ఓన్లీ సెక్యూరిటీ ప్రాబ్లమ్. ప్లస్ ఇంకోటి కనపడుతుందేంటంటే, ఈ ఆ ఫ్యాన్స్ రూపంలో కొంతమంది ఫంక్షన్‌ని ఇబ్బంది పెట్టాలి, చెడగొట్టాలనే గ్యాంగ్ కూడా చేరారు దాంట్లో. ఆ చేరారని కనపడతాయి. లేకపోతే ఫ్యాన్స్ అనుకో ఇలా పగలగొట్టరు. కుర్చీలు పగలగొట్టాలి, అద్దాలు పగలగొట్టాలి చెయ్యరాళ్ళు. ఎంత అప్సెట్ అయినా ఒక రకంగా మాట్లాడతారు కానీ, నిజమైన ఫ్యాన్స్ ఎప్పుడు అలా చేయరు. వీళ్ళు పగలగొట్టారంటే ఆ ఫ్యాన్స్‌లో కొంతమంది వచ్చారు. ఇది కూడా పోలీసులకి అంది ఉంటది. పోలీసులు గాని, ఆర్గనైజర్స్ గాని విషయం అంది ఉంటది. ఇలా కొంతమంది వేరే వాళ్ళు అల్లరి చేయడానికనే వచ్చారు, అల్లరి చేయటానికి, గొడవ చేయటానికి వచ్చారు. సో, కనుక ఈ పరిస్థితిలో మేము చేయలేమని, మేము సెక్యూరిటీ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తేనే చెప్తారాళ్ళు. సో, అలాంటిదేదో అవాంతరం జరగడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు కొంతమంది. అది కూడా తెలిసుంటది. అందుకనే అట్మాస్ఫియర్ అదే కనపడతాంది. ఏదో చెయ్యాలి, ఒక అల్లరి చెయ్యాలనే గ్యాంగ్ కూడా ఉన్నారు దాంట్లో. ఈ గ్యాంగ్ ఉంటారు ఎప్పుడూ కావాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడా అని బన్నీ విషయంలో చేయటం. అట్లా ఊరినే ఈ ప్లస్, మైనస్ ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అనే పేరులో వచ్చే, ముసుగులో వచ్చే గ్యాంగ్ కూడా ఉంటారు. ఆ గ్యాంగ్ కూడా వచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి. సో, అంటే ఎన్టీఆర్ గారి ఈవెంట్‌ని ఈ విధంగా చేయడానికి ఎవరు ట్రై చేసి ఉంటారంటారు సార్ మీరన్నట్టుగా? ఉన్నారు. ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ఏ గ్యాంగ్ వెనకాల ఉంది ట్రోల్ చేయటంలో? ఆ గ్యాంగే అంతే. అందరికి నీకు తెలుసు, నాకు తెలుసు ఎవరేంటని. కనుక దాన్ని ఓపెన్‌గా చెప్పాల్సిన అవసరం లేదు గానీ, ఎవరు ట్రోల్ చేస్తున్నారు అకారణంగా ఆ సినిమాను గురించి? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? 'పుష్ప 2'ని ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీళ్ళిద్దరి విషయాల్లో ఎందుకు ఎనకాల బిహైండ్ ది కర్టెన్ జరుగుతుంది. వెనకాల ఎవరున్నారు? ఈ ఇద్దరు స్వతహాగా పెరుగుతూ వచ్చిన వాళ్ళు. ఇంటర్నేషనల్ స్థాయికి ఆస్కార్‌కి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్. సో, అది జీర్ణించుకోలేనోళ్ళు, భరించలేనోళ్ళు వెనకాలున్నారు. తెలుస్తది కదా అది. ఇవ్వు అసలు ట్రోల్ చేయటంలోనే అర్థమవుతుంది కదా! సినిమా ఏముందో ఏమో ఎవడికి తెలీదు, దాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తారు. ఎవడో ఛాలెంజ్ చేస్తాడు. అది సక్సెస్ అయితే నేను ఇమేజ్ అనాలిసిస్ చెప్పనని. ఎందుకు చేస్తారు? ఏమి చూడకుండా, ఒక ఫ్రేమ్ కూడా చూడకుండా ఎవరు ఈ ఛాలెంజ్‌లు ఎందుకు చేస్తున్నారు? ఈ గొడవలు ఎందుకు చేస్తారు? వెనకాల శక్తి వెనకాల ఉన్నారు. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను గాని, అలాగే అల్లు అర్జున్ ఎదుగుదలను గాని జీర్ణించుకోలేక జరుగుతున్న గొడవలియి. ఇది మంచిది కాదు. ఇండస్ట్రీకి మంచి పరిణామం కాదిది. ఫ్యాన్స్‌గా ఉండాలి అంతే తప్పితే, ఒకళ్ళ సినిమాని నాశనం అవ్వాలని కోరుకునేది సినిమా ప్రేక్షకుడే కాదు. సినిమాని ప్రేమించేవాడు, ఒక హీరోని అభిమానించే నిజమైన అభిమాని ఉన్నవాడు ఏ సినిమాని ఫ్లాప్ అవ్వాలని కోరుకోడు. సినిమా సక్సెస్ అవ్వాలి, ఆ సినిమా అయినా ఏ సినిమా సక్సెస్ అయితేనే మన ఇండస్ట్రీ అని, మన సినిమాలు అని కోరుకుంటాడు. నిజమైన ప్రేమికుడు, సినిమా ప్రేమికుడు. వీళ్ళంతా గాలివాటం మనుషులు కొంతమంది. అందరూ అని కాదు, వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది వాస్తవం. అందుకనే పోలీసులు చేతులు ఎత్తేసారు. ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుందో వాళ్ళకి ఏదో గొడవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మా వల్ల కాదన్నారు, క్లోజ్ చేశారు. సార్, ఫ్యాన్స్ కూడా బయటకొచ్చి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మా దగ్గర ఎంవీపీ పాస్‌లున్నాయి. ఇగ చూడండి,
అయినా కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆల్రెడీ ఫిల్ అయిపోయాయని చెప్పేసి. అంటే ఎక్కువ పాస్‌లు ఇచ్చారా? ఈవెంట్ అయితే సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. ఈవెంట్ మేనేజ్‌మెంటే తప్పని వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వెర్షన్ చెప్పారు సార్. వాళ్ళ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ డెఫినెట్‌గా ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్ ఉంటదమ్మా. ఫంక్షన్‌కి అంత దూరం వచ్చినాక ఈ ఫంక్షన్ లేదు అంటే ఆ డిసప్పాయింట్ మీద మాట్లాడితే ఇంత ఈవెంట్ చేయాలని ఈవెంట్ వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు? అన్ని జాగ్రత్తలు తీసుకోరు. కాకపోతే ఎక్స్‌పెక్టెడ్ కన్నా విపరీతం వచ్చారు. ఆ ప్లేసు అంత విపరీతమైన ఓపెన్ గ్రౌండ్ అనుకోమ్మా అది వేరు. ఇక్కడ అంత జనాలకు మించి ఎక్కడ కూర్చుంటారు? ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు కూర్చోలేరు. ఎక్స్‌టెండ్ చేయడానికి స్థలం కాదది. సో, ఉన్నది ఫిక్స్‌డ్ దాంట్లో కూర్చోవాలి. అది అంతకు మించి వచ్చేస్తే వాళ్ళు ఎక్కడ చేస్తే ఇంతమంది వస్తారు. అంటే ఊర్లో అక్కడెక్కడో ఊర్లో పెడితే వచ్చేస్తారు. ఇక్కడ సిటీలో పెడితే కూడా ఎంతమంది ఇంత దూరం వస్తారు అని ఓ లెక్క ఉంటది. కానీ టూ మచ్ అంత లెక్కను మించి జనాలు వచ్చేటప్పటికి ఏ ఆర్గనైజర్స్ ఏమన్నా దివ్యశక్తులు ఉండవు కదా! ఆర్గనైజర్స్ అన్నా. వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది మన చేతికి మించి అయిపోతే మేనేజ్ చేయలేని పరిస్థితి ఇదే జరుగుద్ది. సార్ బయటెందుకు ఈవెంట్ అంటే ఆర్గనైజ్ చేయలేదు? ఎందుకు ఇండోర్‌లోనే చేస్తారు? అంటే పర్మిషన్ దొరకలేదని కొంతమంది అంటున్నారు. లేదు వీళ్ళే చేయలేదని కొంతమంది అంటున్నారు. వీళ్ళే చేయలేదన్నాం. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ అయినాక ఫంక్షన్స్ పబ్లిక్ ప్లేస్‌లో పెడదాము. రిలీజ్ అయినాక ఎందుకంటే హైప్ టూ మచ్ ఆల్రెడీ ఇప్పటికే హైప్ ఉంది. ఇంకా పబ్లిక్‌లో పెట్టి దాన్ని హైప్ చేసేస్తే ఆడియన్స్‌లోకి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తోని వస్తారు. ఆ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తోని వచ్చినప్పుడు థియేటర్‌కి ఎంత బాగున్నా కూడా పర్వాలేదనిపిస్తది. అది సైకలాజికల్ అది. అనేక సందర్భాల్లో చూసాం మనం అది. కనుక ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ రాకుండా ఉండడం కోసమని దాన్ని కొంచెం కొంచెం అండర్ ప్లే చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ పెట్టారు. మనం రిలీజ్ అయినాక అప్పుడు పెట్టొచ్చు. బయట ఓపెన్ ప్లేసెస్‌లో విజయవాడలో పెట్టొచ్చు, పరేడ్ గ్రౌండ్స్‌లో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. ఆ తర్వాత రిలీజ్ అయినాక సక్సెస్ మీట్లు పెడదాం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రతి చోట సక్సెస్ మీట్ పెడదామని ప్లాన్‌లో ఉండొచ్చు. దాంట్లో అది నార్మల్ అది. ఎవరైనా సరే ఆ స్థాయి సినిమాని జాగ్రత్తగా ఎప్పుడు ఏ ఫంక్షన్ చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలో ఆలోచిస్తారు. ఆలోచనలో ఇప్పుడెందుకు? ఇప్పుడు మనం రిలీజ్‌కి ముందు ఇంత హడావిడి ఓపెన్ ప్లేస్‌లో పెట్టి హంగామా ఎందుకు? అయినాక చేద్దాం. సక్సెస్ మీట్‌లో చేద్దామని లెక్కలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఓన్లీ ఓ చేయాలి కనుక ఒక పద్ధతిలో చేద్దామని. అది వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ మించి జనాలు రావడం, ఇందుట్లో కొంతమంది అరాచకపు శక్తులు కూడా రావడం, ఫ్యాన్స్ ముసుగులో రావటం జరిగింది. సో, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడంలో తప్పు లేదు పాపం. ఎన్టీఆర్ కూడా నిన్న క్షమాపణ చెప్పాడు కదా! మీరు ఎవరిని అనొద్దు. నా నేను ఎంతో బాధపడుతున్నానో మా చేతి కాని పరిస్థితిలో అలవు కాని పరిస్థితిలో క్యాన్సిల్ చేయాల్సొచ్చింది. ఈయన రేపు ఏదైనా జరిగిందనుకో మొన్న ఈ జనాలు అలాగే ఉండి రేపు ఏదైనా జరిగిందనుకోండి ఎంత దారుణం అయిపోద్ది. అది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పోలీసులు చెప్తారు. అవాంతరాలు జరిగే పరిస్థితి ఉందండి. చాలా ఫ్యాన్స్ రూపంలో చాలా అల్లరి మొక్కలు కూడా వచ్చారు. ఉన్నారు. కనుక ఈ అల్లరి గిల్లరి జరుగుద్ది. కానీ ఇప్పుడు ఎంత పోలీసులు ఉన్నామా ఒక 100 మంది, 200 మంది దూకి వచ్చారనుకో బ్యారికేడ్స్. వీళ్ళు 1000 మంది పోలీసులు పెట్టలేరు కదా! కదా! ఏ ఫంక్షన్‌కి 1000 మంది ఒక సినిమా ఫంక్షన్‌కి పెట్టలేరు. సో, అది బౌన్సర్స్ పెట్టినా ఎంత పెట్టినా బౌన్సర్స్ కొట్టారనుకో మళ్ళీ అదొక తప్పు. ఫ్యాన్స్‌ని కొట్టకూడదు. కొ కొ కొడితే అది పెద్ద అరాచకం అయిపోద్ది. కొట్టకపోతే వాళ్ళు ఎగిరి దూకొస్తారు. ఆ రూపంలో ఫ్యాన్స్ రూపంలో వచ్చిన అరాచక శక్తులు జై ఎన్టీఆర్ అంటూనే దూకుతారు స్టేజ్ మీదకి. సో, ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్‌పెక్టెడు కనుక ఇన్ఫర్మేషన్ ఉంది. అల్లరి చేయడానికి అవకాశాలు ఉన్నాయనే దీని మీద వాళ్ళు చేతులు చేశారు. వద్దండి పరిస్థితి బాగాలేదని. సో, అది పోలీస్ మాట వినక తప్పదు కదా! ఎంత ఆర్గనైజ్ అయినా. మీరు పోలీసులు చేయకపోయినా మేము చేస్తాం, మేము చేసుకుంటాం అనలేరమ్మా ఎవ్వరు. అందులో ఈ పరిస్థితి ఎవరు అనలేరు. సో, ఇది అలా జరిగింది అంతే. సార్ ఈవెంట్ ఈ రకంగా క్యాన్సిల్ అవ్వడం కూడా ఒక రకంగా సినిమాకి ప్రమోట్ అయిపోయింది. ఇంకా హైప్ పెరిగింది. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ వీడియోలు అన్నీ కూడా తెగ వైరల్ అయిపోవడం చూస్తున్నాం. ఇది సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. సినిమాకి ఇది ప్లస్ మైనస్ ఏం కాదమ్మా. ఇది ఒక డిస్కషన్ అంతే. అయింది క్యాన్సిల్ అయింది. ఈ క్యాన్సిల్ అవ్వటం సినిమాకి ప్లస్సు ఇయన్నీ కాదు. క్యాన్సిల్ అవ్వడంలో సినిమాకి ప్లస్ ఏముంది? సినిమానే. సినిమా ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుతుంది. కొరటాల శివ లాంటి డైరెక్టరు కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు జూనియర్. సో, ఇంత కష్టపడి ఇంత దీనిగా ఖర్చు పెట్టి తీసే సినిమా ఆడాలి. ఆడుతుందని నేను కోరుకుంటున్నా. ఆడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కొరటాల శివ ఒక కంటిన్యూయస్ హిట్స్ ఇచ్చి ఒక్క సినిమా ఫ్లాప్ ఇచ్చాడు. అంతే. కంటిన్యూయస్ క్రియేటివ్ హిట్స్ ఇయన్నీ కూడా. ఏదో ఆషామాషిగా హిట్లు కాదు. కంటెంట్‌ని బట్టి హిట్లు. సో, కంటెంటు సోషల్
రెస్పాన్సిబిలిటీ తోటి ఉండే కొన్ని మ్యాటర్స్ని కమర్షియల్గా చెప్పడంలో కొరటాల శివ మాస్టర్. సో ఇది కూడా ఏదో సంథింగ్ మంచి విషయం ఉంది. డ్యూయల్ రోల్లో కూడా ఫాదర్ క్యారెక్టర్ ఎట్లా చేశాడు, అందరికీ అలాంటివి ఉంటాయి. డ్యూయల్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఎట్లా చేశాడు, ఎంత బాగా చేశాడు, ఎంత వెరైటీగా చేశాడు అని చూస్తాం కదా. అవన్నీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే పెద్ద హిట్ అది. సార్ అదే కొరటాల శివ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ విశ్వక్సేన్ గారు వీళ్ళతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు కదా, అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరికీ బాగుంటారు, అందరూ మంచిగానే ఉంటారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఇంతకుముందు సినిమా ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి గారికి కామెంట్ చేస్తారని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. బుద్ధి లేనాళ్ళు ఈ మాట ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సినిమా బాగుంటుందనే మాట 50 ఏళ్ల నాటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నమాట. ఇవాళ కొరటాల శివ కొత్తగా ఖాయం చేసి మాట్లాడే మాట కాదు. ఇది ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ డైరెక్టర్ పని చేయాలా, హీరో పని చేయాలా, కెమెరా పని చేయాలి. ఎవరు ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెట్టకుండా ఉంటే సినిమా బాగొస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నిష్ణాతులు, ఎవరి పనిలో వాళ్ళు నిష్ణాతులు కనుక వాళ్ళ దాంట్లో ఒకళ్ళు ఏలు పెట్టకూడదు. కనుక ఇవన్నీ ఇవాళ కొత్త మాటలు కాదు, కొరటాల శివ కొత్తగా కనిపెట్టిన విషయం ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తున్న మాట ఇది. ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా రావటం అంటే, మంచి ప్రోడక్ట్ వచ్చిందంటే ఎవరి పని వాళ్ళు సమన్వయంతో చేసుకుంటేనే అనేది స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇవాళ కొత్తగా ఏదో కొరటాల శివ దాని గురించి అన్నాడు, ఎరికోతల వాగుళ్ళు. అది అలనాటి కేవీ రెడ్డి గారి నుంచి నిన్నటి కొరటాల శివ దాకా ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టరు, ప్రతి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు మాట్లాడే మాట ఇది. ఏ సక్సెస్ మేము అందరూ ఎవరి పని వాళ్ళు సమన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమిష్టి కృషి అంటాం అనే దాంట్లో అర్థం. సమిష్టి కృషి అంటే ఎవరి పని వాళ్ళు చేయటమే, సమన్వయంతో చేయటమే. ఒకళ్ళ పని ఒకళ్ళు కాదు. కెమెరామెన్ పనిలో డైరెక్టర్ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఈ లైట్ పెట్టు, ఆ లైట్ పెట్టు, అని చెప్పు. తనకు కావాల్సిన ఎఫెక్ట్ చెప్పాలి డైరెక్టర్. కెమెరామెన్ తన పని, నిష్ణాతుడు కెమెరామెన్ చేసుకుంటాడు. అది అలా ఉంటుంది, అలా ఉండాలి. అలాగే డైరెక్టరు తనకు కావాల్సింది ఆర్టిస్ట్కి చెప్తాడు. అది హీరో అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ హీరో చెప్తారు, వాళ్ళు డైరెక్ట్ చెప్పింది చేసుకుని ఏదైనా సందేహం ఉంటే అడిగి చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడూ ఇవాళది కాదు. మా నాన్నగారు బందిపోటు సినిమాలో, ఎప్పటి బందిపోటు ఆ రోజులోనే అన్నమాట. ఇవాళ కొరటాల శివ అన్నమాట. ఆ రోజులోనే రాజనాలు ఏదో మా నాన్న రాసే డైలాగ్ ఆయన మార్చి చెప్తా ఉంటే, లేదు యాజ్ ఇట్ ఈజ్ రాసి చెప్పండి, మార్చొద్దు. అదేంటి అదే అర్థం కదా నేను ఇట్లా చెప్తే తప్పేంటి అని ఆర్గ్యూ చేశాడు ఆయన. అప్పుడు మా నాన్నగారు అన్నమాట ఇదే, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. ఇక్కడ నేను రైటర్ని, ఎక్కడ ఏం డైలాగ్ రాయాలో ఎలా రాయాలో నాకు తెలుసు. నేను రాసింది చెప్పు, నువ్వు యాక్టింగ్ నీ ఇష్టం వచ్చి చేస్తున్నావు. నీ యాక్టింగ్ ఇలా చేయి అలా చేయి నేను చెప్తున్నానా? యు ఆర్ పెయిడ్ ఫర్ యువర్ యాక్టింగ్, ఐఎమ్ పెయిడ్ ఫర్ మై రైటింగ్. కనుక నేను రాసిందని రాసినట్టు చెప్పాలి. అలా అయితేనే సినిమా అవుద్ది. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తలదొచ్చడం కరెక్ట్ కాదు. రాజనాలు చెప్పినట్టు అప్పుడు విఠలాచార్య డైరెక్టర్ గారు, కవి గారు చెప్పింది కరెక్ట్, మీరు రాసిన డైలాగ్ చెప్పండి. ఆయన ఇక్కడ రాసింది ఎక్కడో దానికి లింక్ ఉంటుంది, కనుక మీకు అవన్నీ తెలియవు, మీకు ఇక్కడ వచ్చేది ఆయన అన్నాడు. ఆ రోజు అన్నమాట అది, ఎవరి పని వాళ్ళు చేయాలని. మరి ఇవాళ అది కూడా అసలు కనుక ఇవాళ ఒకళ్ళు దాని గురించి అన్నాడు, దీని గురించి బోడిగుడికి మోకాలకి ముడియటం తప్పితే నథింగ్. నిన్న దేవర ట్రైలర్ రిలీజ్ అయింది సార్, చూసారు కదా, మీకు ఎలా అనిపించింది సార్? బాగుందమ్మా, డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంది. ఇంకా క్రైమ్గా యాక్షన్ పార్ట్ వచ్చింది. దాంట్లో ఎపిసోడ్స్ ఏమైనా ట్రైలర్లు చూపిస్తారు కదా, ఎలాంటి బలహీనమైన పర్ఫార్మెన్స్ మ్యాటర్ ఏముంది. పర్ఫార్మెన్స్ యాంగిల్లో రాలా ట్రైలర్. పర్ఫార్మెన్స్ యాంగిల్లో వద్దు అనుకుండొచ్చు వాళ్ళు, ఇప్పుడు వద్దు తెర మీద చూడనే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ యాంగిల్లో మనం ఒక వీడియో చేస్తే, ట్రైలర్ చేస్తే అమ్మో భలే ఉంది అని ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది. సో యాక్షన్ పార్ట్ ఎంత బాగా తీశారు, పర్ఫార్మెన్స్ తెర మీద చూడండి, దాని గార్జియస్నెస్ తెర మీద చూడండి అన్నట్టు చేశారు. అన్నీ ఒకే దాంట్లో పెట్టాలి,